రిక్వైర్మెంట్ రైతులు ఇక్కడ ఒసూరు ప్రాంతం ఎందుకు ఇంపార్టెంట్ ఎన్నో మీటింగ్లో మాట్లాడినాం. ఒసూరు ప్రాంతంకి ఫుడ్ సెక్యూరిటీకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎన్నో సభల్లో మాట్లాడినాం. ఎందుకంటే ఒసూరు ప్రాంతాలు మనము కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అన్ని డయట్లో భోజనం ఎంత ఇంపార్టెంటో ఒసూరు ప్రాంతం అంత ఇంపార్టెంట్. అందుకనే డయట్ క్యాపిటల్ అని. ఆమెకి ఇంకోటి ఇంపార్టెంట్ అంటే 365 రోజులు ఒసూరు ప్రాంతంలోనే మనం పొండేకయ్యేది. వేరే ప్రాంతాల్లో ఎండకాలంలో పొండేకయ్యలేదు. వర్షాకాలంలో టెరైన్ అంటే స్లోప్ ఒకే దిన్నిగా ఉండేదానికి పొండేకయ్యలేదు. కానీ ఒసూరు ప్రాంతాల్లోనే పొండేకయ్యేది. ఇదందరికీ తెలిసిండేది. ఇక్కడ పొండేవాళ్ళందరికీ రైతులకు తెలుసు. దానికని మనకి ఇక్కడ రెండు కావాల్సి ఉండేది. ఒకటి వాటర్ సెక్యూరిటీ. రైతు పొందాలంటే ఏం కావాలా? నీళ్లు కావాలా. ఫస్ట్ ఎన్ని అడుగుల్లో ఉండే? 5 మొట్లు 6 మొట్లలో ఉండే నీళ్లు. ఆమెటికి 10 మొట్లు అని పోతుంది. ఆమెటికి ఇప్పుడు 200 అడిలో నీళ్లు పోతుంది బోర్లు. కరెక్టా? ఈ పొద్దు 300 అడిలు 1000 అడిలు 1500 అడిలు ఇట్లా పోతా ఉంటాము. ఇట్లే పోతా ఉంటే రైతు ఉండేది బతికేది ఎట్లా? దాని గురించి ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ కావాలా మనకి. లాంగ్ టర్మ్ ప్లాన్ ఎట్లా అంటే ఇప్పుడు నీళ్ళంతాను చెరువులకి రీఛార్జ్ కావాలా. అవుడే కదా రైతు బతికేది అయితే. సో అందుకని మన ప్రభుత్వాలకి ఇప్పుడు వచ్చే ప్రభుత్వంకి బాలకృష్ణారెడ్డి గారు వచ్చినప్పుడు మీరు ఎట్లా నీళ్లు తెస్తారో మా డిమాండ్స్ ఇట్లుంటాయి, మీరు ఎప్పుడు ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తారో ఒకటి షార్ట్ టర్మ్ ప్లాను, ఒకటి వచ్చి లాంగ్ టర్మ్ ప్లాను. షార్ట్ టర్మ్ ప్లాన్ ఎట్లా, లాంగ్ టర్మ్ ప్లాన్ ఎట్లా అని చెప్పాలని మన 12 డిమాండ్లు చేసి పెట్టినాము. ఒసూరు ప్రాంతానికి 12 డిమాండ్లు అని మేజర్ డిమాండ్లు చేసి పెట్టినాము. ఒకటి వచ్చేసి ఫస్ట్ పాయింట్, ఈ భూమి ఏ ప్రాజెక్టులకో ఏ దానికి ఎత్తుకోనకూడదని హామీ ఇవ్వాల. ఫస్ట్ పాయింట్. దానికి అగ్రికల్చర్ జోన్గా అరివిప్ చేయాలా. అది సెకండ్ పాయింట్. ఇంకొకటి వచ్చేసి 70 వెరైటీలు మనము పూలు వెజిటబుల్స్ అన్ని పొందుతూ ఉన్నాము. దాన్ని ఇంకా ఫుడ్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్. అది మనకి గ్రీన్ జోన్గా డిక్లేర్ చేయాలా. నెక్స్ట్ అన్నిట్లకన్నా ఇంపార్టెంట్ వచ్చి ఇప్పుడు మేజర్ రోడ్లు ఎత్తుకుంటారు. రీసెంట్గా ఎత్తుకోండేది ఎస్టీఆర్ఆర్ రోడ్డు 844, 648, అవుట్ రింగ్ రోడ్ వచ్చి స్టేట్ గవర్నమెంట్. దానికి అట్లీస్ట్ ఈ రోజు ఉండే రేట్ల కాంపన్సేషన్ అన్నా వాళ్ళు వచ్చి డిక్లేర్ చేయాలా అని ఆల్రెడీ ఆయనకి పంపించిన్నాను. వాళ్ళు వచ్చి చెప్పాలా మనకి. ఎందుకంటే ఈ పొద్దు రేట్లు పోలేదు, పోయిండేది అఫెక్ట్ అయ్యిండేది 1000 ఎకరాలు 2 ఎకరాలకో కాదు. ఈ పొద్దు అఫెక్ట్ అయ్యి 70% మన భూములు కోలుకొని ఉన్నాము. ఎవరు పోరాటం లేదు, ఏమీ లేదు. ఇంకుంటే 30% భూమినన్నా మిగిలించుకొని మనము రైతులుగానే ఉండాలనేది కోరుకుంటున్నాను. నెక్స్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1. లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 1లో ఏం చేయాలంటే కెలవరపల్లి డ్యామ్ ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి పంపింగ్ మెథడ్లో. ఎందుకంటే హైట్ డిఫరెన్స్ ఉండేదాన్ని ఇంకా కాలువలు చేసి అయ్యలేదు. ఒక ఎంటైర్ లూప్కి సూళగిరి నుంచి డైరెక్ట్గా మన ఒసూరు ప్రాంతం డైరీ కోట గంట ఒక లూప్ చేసేస్తే చెరువుల్లో నీళ్ళు ఇడిస్తే నిండుకొని మళ్ళీ తిరిగి ఏమిటికి ఏరికే చేరుకుంటుంది. అది ఫస్ట్ పాయింట్. అవుడు ఇది ఫస్ట్ ఫేజ్లో చేయాలా. రెండో ఫేజ్లో ఏమంటే వేపనపల్లి దగ్గరికి వేపనపల్లి 3 కిలోమీటర్లో కుప్పం నీళ్లు పోతా ఉంది. కృష్ణానది 800 కిలోమీటర్లు ఇంకా కృష్ణానది నీళ్లు పోతా ఉంది. అది కనెక్ట్ చేయాలా. అది లూప్లో కనెక్ట్ చేయాలా. ఇంకొక ఫేజ్ వచ్చేసి అది ప్రాబ్లం ఏమంటే దాంట్లో 3 స్టేట్ల పర్మిషన్ కావాలా. ఒకటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇన్ని స్టేట్ల పర్మిషన్ కావాలా. అది సెంట్రల్ గవర్నమెంట్తో ఇప్పుడు ఇది కూటమి ఎన్డీఏ కూటమి ఉండేదాన్ని ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడి మన ప్రాంతానికి నీళ్ళు వచ్చిన ఇది ఈజియెస్ట్ మెథడ్. ఎందుకంటే ఇది హైట్ తక్కువ ఉంది, ఎనర్జీ కాస్ట్ తగ్గుతుంది. ఇంకొకటి ఏమంటే నెక్స్ట్ చేయాల్సిండేది కావేరీ నదిలో ప్రాబ్లం ఏమంటే మేకేదాటి ఇడిసినాక
ఇక నది ప్రాంతము అప్ టు ఒకరేకల గంట ఎంటైర్ నది వచ్చేసి కర్ణాటకకి తమిళనాడుకి ఇద్దరికి మధ్యలో వేసిండారు. దాన్ని ఇంకా 2 స్టేట్లు సంబంధం పడితేనే అయ్యేది. అది మేకేదాట్ చేసినప్పుడే అయ్యేది, లేదంటే ఫీజిబిలిటీ లేదు. ఇప్పుడు డౌన్ బిలో సౌత్కి ఇప్పుడు ఒకరేకల్ని ఇంకా లిఫ్ట్ చేస్తామంటే ఎనర్జీ కాస్ట్ ఎక్కువైతుంది. అంటే మనము నీళ్ళు గంట తీసుకురావాలంటే నీళ్ళు తాగే నీళ్ళకే వాళ్ళకి నీళ్లు తీసుకొని వచ్చేకి మన బాలకృష్ణారెడ్డి గారి దగ్గర మాట్లాడిన దగ్గర 7 స్టేజ్ పంపింగ్ తాగే నీళ్ళకే అవుతుంది. అక్కడి ఇంకా చేస్తే 7 స్టేజ్లు మనం ఇరిగేషన్ తీసుకొని వస్తే కాస్ట్ పెరుగుతుంది అంటారు. అది ఫీజిబిలిటీ కావాలంటే మేకేదాట్ ఏమన్నా చేసినప్పుడైతే 2 స్టేట్లు కూర్చొని చేయాలా. ఒక స్ట్రీమ్ వాళ్ళు యూజ్ చేసుకొని ఇంకొక స్ట్రీము మన ఏరియాకి నీళ్ళు ఇచ్చేట్లు మాట్లాడాలా. వాళ్ళకి కర్ణాటక స్టేట్కి వాళ్ళకి మంచిది కానీ తమిళనాడు స్టేట్కి మంచిది కానీ ఇక్కడ రాజకీయాలు వద్దు, ఏం వద్దు, ఇద్దరికి మంచిదయ్యేట్లా ఇద్దరు మాట్లాడి చేసుకోవాలనేది అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది phase 2 ప్లానింగ్. నెక్స్ట్ దాన్ని వచ్చేసి రింగ్ లూపు. నేనేమంటే మంది కొండ ప్రాంతాల మంది, సో ఈ ఏరియా నుంచి వేపనపల్లి గంట రింగ్ లూప్ చేస్తే ఇక్కడ నీళ్ళు వేపనపల్లి నీళ్లు డైనీకోటలో ఇవ్వచ్చు, డైనీకోటలో అక్కడి నుంచి పంపింగ్ చేస్తే వేపనపల్లికి ఇవ్వచ్చు. సో ఎంటైర్ ఏరియా గ్రీనరీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎస్టీపీ ట్రీటెడ్ వాటర్ ఎంతో మంది ఎప్పుడు ఎంత ఉంటారు, పాపులేషన్ ఎంత, వసూరు పాపులేషన్ వచ్చి 6 లక్షల జనాభాది ఉన్నారు. అంటే ఒక మనిషికి 130 లీటర్లు గవర్నమెంట్ ప్రకారము, ఒక కేఎస్పిసి నామ్స్ ప్రకారము ఒక మనిషికి 130 లీటర్లు కావాలా. అంటే రఫ్లీ అరౌండ్ 6.3 MLD నీళ్లు కావాలా వసూరు ఈ రోజు జనాలకి. నెక్స్ట్ ఇంక పెరిగేదాని గురించి అంటే డబ్బులు ఇంకొక 5 years ప్లానింగ్ నెక్స్ట్ చేసుకుంటే డబ్బులు కావాలా, 12 MLD నీళ్లు కావాలా. ఆ 12 MLD నీళ్లు వచ్చినప్పుడు దాన్ని రీయూజ్ చేసి చెరువులకు నింపాలా. అవును, చెరువులు నిండినప్పుడు ఏమవుతుందంటే మనకి గ్రీనరీగా ఉంటుంది, చెరువులు ఎండలేదు, బోర్లు ఎండలే. నెక్స్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చి గైడెన్స్ వాల్యూ. ఇప్పుడు ఎందుకు ఇక్కడ రైతులకంతాను అన్యాయమైంది రోడ్లకు పోయినప్పుడు అంటే గైడెన్స్ వాల్యూ 5 లక్షలే పెట్టినారు. దాన్ని ఇంకా 2 ప్రాబ్లం వస్తున్నాయి గైడెన్స్ వాల్యూలో. ఒకటి బ్లాక్ మనీ జనరేషన్ అవుతుంది, ఇంకొకటి వచ్చేసి రైతులు మోసపోతూ ఉంటారు. ఇప్పుడు రైతుకి తెలియదు, బ్లాక్ మనీ క్యాష్గా తీసుకుంటే ఆయనకి ఇబ్బంది అనేది రైతులకు తెలియదు. సో అందుకని తీసుకుని ఉందే తప్పు. ఇప్పుడు అమ్మనోడు కాదు తీసుకునేది, తీసుకొని ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటారో వాళ్ళదే తప్పు అయ్యేది. దానికని గైడెన్స్ వాల్యూని 3 కోట్లుగా మన వసూరు ప్రాంతంలో మినిమం గైడెన్స్ వాల్యూ 3 కోట్లు పెట్టాలా అని అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం రీసెంట్గా 23లో ల్యాండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ ల్యాండ్ కన్సాలిడేట్ యాక్ట్ 2023 అని వచ్చింది. దాన్ని రద్దు చేయాలని కోరుకుంటున్నాము. దాంట్లో ఏమి ఇచ్చినారంటే ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే కన్సాలిడేట్ చేసి ప్రభుత్వం వీళ్ళకి ఇండస్ట్రీస్కి ఇవ్వాలని. మనకి ఏది వద్దు, ఇండస్ట్రీస్ వద్దు అని చెప్పినాము. తను కన్సాలిడేషన్ చేసేది వద్దు, మనకి ఏది చేసేది వద్దు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లర్ యాక్ట్, రీహాబిలిటేషన్ యాక్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసింది 2013లో. అది తమిళనాడులో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఈ ఏరియాకి ఎయిర్పోర్టు ఏది వద్దు, కొత్త ఎయిర్పోర్ట్ ఏది వద్దు అనేది కండిషన్. నెక్స్ట్ కెలవరపల్లి డ్యామ్కి కర్ణాటక నుంచి ఏమొస్తా ఉంది, అన్ని డ్యామ్ మన ఏర్లకు అంతాను ఎస్టీపీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ని వచ్చి వాళ్ళు క్లీన్ చేసి వసూరు ప్రాంతానికి ఇడాలనేది. అది వచ్చేసి దాన్ని మనమందరూ కేసు చేసి లేదందరూ పోరాటం చేసి దాన్ని కర్ణాటకలో నిలిపి వాళ్ళు ట్రీట్ చేసి ఇడాలనేది కోరిక. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ కెలవరపల్లి డ్యాము మనకి రీక్రియేషన్. ఇప్పుడు చెరువు నీళ్ళే తీసుకుంటే, ఏటి నీళ్ళే తీసుకుంటే మనకి ట్రీట్ చేసే కాస్ట్ ఇప్పుడు 85 పైసల్లో ట్రీట్ చేసి ఇవ్వాలా అని అనుకుంటా ఉన్నారు. ఎవరికి? ఇండస్ట్రియలిస్ట్కి. మనకి కాదు. ఇప్పుడు వేసిండేది 10 MLD ప్లాంట్ ఒకటి వేసిండారు. 10 MLD ప్లాంట్ వేసిండేది కెలవరపల్లి డ్యాములో నీళ్లు తీసి ఇండస్ట్రీస్కి ఇచ్చేది, రైతులకి కాదు.
ఎందుకు 85 పైసలు అంటే వచ్చే ఎస్టీపీ వాటర్ అంతా నింపేసి దాని ట్రీట్మెంట్ కాస్ట్ని పెంచేసి 85 పైసలు నార్మల్గా వచ్చేసి 14 నుంచి 15 పైసలు లీటర్కి మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. వాళ్ళు దాన్నే ఎస్టీపీ నీళ్ళు కలిపేసి డీసెంట్రలైజ్డ్గా వాళ్ళు ట్రీట్ చేసింటే 85 పైసల్లో చేసి దాన్ని అన్నెసరీగా కాస్ట్ పెంచుతూ ఉన్నారు. అది రాంగ్. నెక్స్ట్ 12వ పాయింట్ ఏమంటే పైమాసి ల్యాండ్లో ఇనాం ల్యాండ్లకి అందరూ స్వాధీనంగా వాళ్ళ దగ్గర రికార్డులు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసిండే డాక్యుమెంట్లు ఉన్నాయి, దాన్ని పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇది 12 పాయింట్లు. ఇది ఒసూరు ప్రాంతము. జనరల్గా ఇదేంటంటే మీ ఊరికి వచ్చినప్పుడు మీ ఊరు స్పెసిఫిక్గా మీ ఏరియా ఉంటే మీరందరూ ఇవ్వాలని కోరుకుంటాం. ఇది వచ్చి జనరల్ 12 పాయింట్లు. ఇదే. థ్యాంక్ యూ.